या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरम् భూతిహేతవే మాతృదేవో భవ. ఇప్పుడు నవంబర్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది 12 రాశుల వారికి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సింహరాశి వారికి నవంబర్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ సింహరాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోంది. జన్మంలో కేతుగ్రహ సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన, వాచాలత్వము, ఒక తల తోక లేనివి, ఈ తల లేనటువంటి కేతుకి తల ఉండదు కదండి, అలాగే తల లేని మాటలు, తలకాయ లేని మాటలు మాట్లాడుతున్నాం అంటారు చూసారా, అలాంటి మాటలు మాట్లాడటం, తల తోక లేని ప్రవర్తన ఈ విధంగానే ఉంటుందండి అంతా కూడా. ఈ విధమైన ప్రవర్తన కేతుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ద్వితీయ, తృతీయ, చతుర్థ 3 రాసుల్లో శుక్రగ్రహం యొక్క సంచారం 4 రోజులు జరుగుతోంది. అయితే ద్వితీయంలో ఒక 2 రోజులే ఉండి తృతీయంలో 24 రోజుల పాటు జరుగుతున్నది. అలాగే చతుర్థంలో ఒక 4 రోజుల పాటు సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 3 రాసుల్లోనూ కూడా ఉపయోగపడుతున్నాడు, శుభ ఫలితాలే కలుగజేస్తున్నాడు. ఎక్కువ రోజులు తృతీయంలో ఉన్నాడు అయినప్పటికీ కూడా ఇక్కడ అందరు సహాయ సహకారాలు అందుతాయి. ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది, ధనానికి లోటు ఉండదు. అలాగే చతుర్థంలో సంచారం చేసే 4 రోజుల్లో కూడా మనకి అక్కడ విద్య విషయంలో, భూమి విషయంలో, గృహాల విషయంలో, వాహనాల విషయంలో, స్వభావం విషయంలో అన్నిట్లో కూడా చాలా చక్కటి ప్రభావం అంతా కూడా చూపిస్తూ ఉన్నాడు శుక్రుడు. ఈ శుక్రుడు యొక్క ప్రభావం ఎప్పుడైతే 3 రాసుల్లో ఇక్కడ ద్వితీయ స్థానం ధనస్థానం అంటాం కాబట్టి ఈ ధనస్థానంలో కూడా శుక్రుడు ఉన్నాడు కాబట్టి, సుఖాలన్నీ ఇచ్చేటటువంటి 4వ స్థానంలోనూ ఉన్నాడు కాబట్టి, అందరు సహాయ సహకారాలు అందుతున్నటువంటి తృతీయ స్థానంలోనూ ఉన్నాడు కాబట్టి వీరు ఖచ్చితంగా ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు, టీవీ రంగంలో ఉన్నటువంటి వారు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ప్రభావం. మొత్తంగా ఈ శుక్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో 3 చోట్ల సహకరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ధనస్థానం కూడా ఇక్కడ ఉంది, సుఖస్థానం ఉన్నది, అన్ని సహాయ సహకార స్థానాల్లో ఉంది కాబట్టి శుక్రుడు అద్భుతంగా యోగిస్తాడు. కాబట్టి మీరు షేర్ మార్కెట్లో చక్కగా పెట్టుబడి పెట్టచ్చు. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో ఒక 16 రోజులు, చతుర్థ స్థానంలో ఒక 14 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ రవి యొక్క సంచారము తృతీయ స్థానంలో 16 రోజులు కూడా చాలా అద్భుతంగా మీకు మంచి శుభ ఫలితాలన్నీ కలగజేస్తూ ఉంటాడు. మీ ఇంట్లో మీరు ఏ పని చేసినా మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. అలాగే మీ మిత్రులు ప్రోత్సహిస్తారు. మీ ఆఫీసులోనో ఎక్కడైతే మీరు పనిచేస్తూ ఉన్నారో అక్కడ అన్ని దగ్గర మీ పై స్థాయితో సంబంధం లేకుండా పై స్థాయి వారు కావచ్చు, మీ స్థాయి వారు కావచ్చు, కింద స్థాయి వారు కావచ్చు, అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. కొన్ని సందర్భాలలో మనకి పరిచయం లేనటువంటి వ్యక్తులు కూడా సహకారం అందించడం జరుగుతుంది. తద్వారా చాలా మంచిగా మనకి ఆ పైకి ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో 14 రోజులు మాత్రం కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. విద్య విషయంలోనూ, గృహ విషయంలోనూ, వాహనాల విషయంలోనూ, రియల్ ఎస్టేట్ వ్యాపారికి వీళ్ళందరికీ అనుకూలమైన ఫలితాలు అయితే చతుర్థ స్థానంలో రవి ప్రసాదించడండి. ఇక కుజుని కనుక తీసుకున్నట్టయితే 4వ స్థానంలో ఆయన కూడా నెలంతా కూడా ఉన్నారు. ఇక్కడ కుజుడు భూమికి, ఇల్లుకి చాలా ముఖ్యమైనటువంటి వాడు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, వాహనాలు కొత్తవి కావచ్చు, షోరూమ్ లేదా పాతవి కొన్ని అమ్మేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి కానీ ఈ కుజుని వల్ల ఏ విధమైనటువంటి ఫలితము శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలడు. వాళ్ళకి పెద్ద రాణింపు ఉండదండి, ఊరికే తిరగటం అవుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడిస్తాడు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి సింహరాశి వారికి తృతీయ స్థానంలో ఒక 6 రోజులు, చతుర్థ స్థానంలో ఒక
24 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రం మనకి తల్లి విద్య విషయంలో కావచ్చు, పిల్లల విద్య విషయంలో కావచ్చు, తల్లి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆవిడ ఆశీర్వచనంలో కావచ్చు, భూమి, గృహ, వాహనాలు ఇత్యాది విషయాల్లో బుధుడు ఆయన చేసిన పని ఆయన చేస్తూ ఉంటాడు. ఒకే రాశిలో 4 గ్రహాలు ఉన్నాయనుకుందామండి. ఆ 4 గ్రహాలు 4 రకాలు పనిచేస్తూ ఉంటాయి. ఈయనకి వ్యతిరేకంగా ఆ ఒక గ్రహం పనిచేయొచ్చు. ఏ విషయాల్లో ఈయన సహకరిస్తున్నాడో అదే విషయాల్లో కొన్ని గ్రహాలు ప్రతికూలమైన ఫలితాలు ఇవ్వచ్చు. అదేంటని అడగద్దండి. ఇప్పుడు మన కుటుంబంలో మనం ఉన్నాము. తండ్రి సంపాదిస్తూ ఉంటాడు. తల్లి ఏమో కిరాణా సామాను కోసం ఇంటి సామాన్ల కోసం ఆవిడ ఖర్చు పెడుతూ ఉంటుంది. పిల్లవాడు పుస్తకాలు అంటాడు, వాడి ఖర్చులన్నీ వాడు చూపుతుంటాడు. ఇక అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ ఫ్యాషన్లో వాళ్ళు మళ్ళీ అలంకారం కోసం, కొంచెం విద్య కోసము, ఎవరు ఖర్చులకు వాళ్ళంటికి కూడా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. సంపాదించే వాళ్ళు ఒకళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. వాళ్ళు వీళ్ళు ఒక దగ్గరే ఉన్నారు కదా అని అనడానికి లేదండి. ఎవరి పని వాడదే. కాబట్టి ఇక్కడ బుధుడు ఈ 24 రోజుల పాటు చతుర్థ స్థానంలో మాత్రం మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నాడు. గృహ విషయంలో కావచ్చు, వాహనాల విషయంలో కావచ్చు, ఇట్లా విద్య విషయంలో కావచ్చు, మంచి తెలివితేటలన్నీ ప్రదర్శించగలుగుతాడు. తెలివితేటల ప్రదర్శనకి బుధుడే కారకుడు కాబట్టి ఇక్కడ మీకు బుధుడు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తున్నాడు. ఇకపోతే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము, అలాగే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శని కూడా వక్రగతి కారణంగా ఆయన కూడా సప్తమ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ సప్తమ స్థాన ఫలితాన్ని రాహు శని భగవానుడు 28వ తారీఖు వరకు 2 రోజుల తర్వాత అంటే 29, 30 తారీఖుల్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు మీనంలోనికి. ఈ 28 రోజులు శని రాహు ఇద్దరు కూడా వీరు సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి. మాట అనుకునే పరిస్థితులు అంటే కొంచెం వారి స్వభావాలను బట్టి కూడా ఉంటాయి అనుకోండి. పైకి మాట అనుకోకపోయినా కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. అలాగే జాయింట్ వ్యాపారం, భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉంటాయి. మాట అనుకుంటారా లేదా అనేటటువంటిది వాళ్ళ యొక్క సంస్కారం మీద ఆధారపడి ఉంటూ ఉంటుంది. కానీ మనసులో మాత్రం స్పర్ధలు ఖచ్చితంగా ఉండే ఏర్పాటు ఉంది. అలాగే ఇంకా గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో ఒక 12 రోజులు, తదుపరి మళ్ళీ ఈ మిథునంలోకి ఎక్కడికో వెళ్తున్నారు. ఆయన మిథునంలోకి వెళ్తున్నారు కాబట్టి వ్యయ స్థానంలో గురువు వల్ల ధన నష్టము, ధన వ్యయము జరుగుతుంటుంది. ఆ ధన నష్టం అనేటటువంటిది వేరు, ధన వ్యయం వేరు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి గురువు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ ఇవి ఈ నెల రోజుల్లో ఈ సింహరాశి వారికి వచ్చేటటువంటి ఫలితాలు. కాబట్టి కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పటికీ కొన్ని గ్రహాల యొక్క అనుకూలత లేదు కాబట్టి శుక్రుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు, రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు, బుధుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు, అలాగే గురువు కూడా కొద్ది రోజుల పాటు అనుకూలంగానే ఉన్నారు కాబట్టి ఏకాదశిలో ఉన్నప్పుడు. కాబట్టి మనకి కొన్ని గ్రహాలు పూర్తిగా మాత్రం ఒక్క శుక్రగ్రహం ఒకటే ఉన్నది, మిగతావన్నీ పాక్షికంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ తగు జాగ్రత్త, మాట విషయంలో కానివ్వండి, డబ్బుల విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం ఉంది మనిషికి. ఆరోగ్య విషయంలో కానివ్వండి, తిండి విషయంలో కానివ్వండి, నిద్ర విషయంలో కానివ్వండి, అన్ని విషయాలలోనూ కూడా మనిషి ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. మనం 4 రకాలుగా మనం కష్టపడితే 5వ రకంగా ఆ భగవంతుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. చేత మనం మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేదని దేవుడి మీద భారం పెట్టేస్తామంటే కుదరదు. కాబట్టి కొన్ని ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కూడా మనకు అనుకూలంగా మారాలి అంటే రోజు పొద్దుట పూజ చేసేటప్పుడు ఆ నవగ్రహాల యొక్క బీజాక్షాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, వేద మంత్రాలు కావచ్చు, ఏదైనా ఒకటి ఈ నవగ్రహాలకు సంబంధించినట్టు ఇంకా చాలా చెప్పారు పెద్దలు. అందులో ఏది అయినా సరే మీరు పఠించినట్టయితే వీటి నుంచి సునాయాసంగా, ఇది గోచారం అండి, ఇది నెల రోజులు, దీని ప్రభావం 10 నుంచి 15% అంతే. మిగతాదంతా జాతకం మీద, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. నిష్ణాతులైన వారు ఎవరన్నా దొరికితే రాయించుకోండి, ఎవరు దొరకకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము రాసిస్తాం. శుభభూయ. మీనరాశి వారికి నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది. కానీ వక్రగతి కారణంగా నవంబర్ 28 వరకు వ్యయ స్థానంలో సంచారం, తదుపరి మీనరాశిలో సంచారం. ఏదైనా కూడా ఆయన వ్యయంలోకి వెళ్ళినా, ఫలితాన్ని ఇచ్చినా, జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏది నాటి శని జరుగుతున్నది మీనరాశి వారికి అండి. అలాగే ఈ శని జన్మంలో 2 రోజులు ఉంటారు. అప్పుడు
మన ప్రవర్తన ఆలోచనలో తేడాగా ఉంటుంది. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది, ధన నష్టం జరుగుతుంది. కొంతమందికి కలతర నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి దుర్మార్గులు ఉంటారు. వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడేటువంటి అవకాశం ఉంటుంది. శత్రు భయం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వ్యయ స్థానంలో ఉన్నప్పుడు జన్మల్లోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు. ఇకపోతే పంచమ స్థానంలో 12 రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది. అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి 12 రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించిన కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు, బుద్ధి బలం చూపించగలుగుతారు, మంచి స్నేహాలు చేస్తారు, మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో 5వ స్థానంలో. తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించజాలదు. అక్కడ భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనాల విషయంలోను, విద్య విషయంలోను, ఇక్కడ కొంచెం తల్లిగారి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది. ఇకపోతే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది. 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీర్చేయగలుగుతారు. మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుగ్రహ సంచారం వల్ల కలుగుతోంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7, 8, 9 స్థానాల్లో 7వ స్థానంలో 2 రోజులు, ఆ 2 రోజులు మాత్రం యోగించడు. కానీ 8లోను 9వ స్థానంలోను అష్టమ నవమ స్థానాల్లో అష్టమ స్థానంలోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి అక్కడ మనకి మంచి సుఖంగా ఉండటం, మంచి మాటలు వినగలగటం, ధన లాభం రావటం, ఆ, కొన్ని చోట్ల సన్మానం, మంచి పేరు ప్రఖ్యాతలు రావటం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది. అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా 4 రోజులు. అక్కడ కూడా మనకి దాన ధర్మాలు, దేవుడి మీద భక్తి, దేవుడి గుడికి వెళ్ళటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ అవకాశం ఉంటుంది. మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దైవ దర్శనం ప్రార్థించే యోగం ఉంటూ ఉంటుంది. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతుంది. ఇక్కడ 16 రోజులు, ఇక్కడ 14 రోజులు. ఈ ఇక్కడ అష్టమ నవమ 2 స్థానాలలోనూ కూడా రవి యోగించజాలడు. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇక ఆ దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి. అలా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దాన ధర్మాలు అవి చేస్తే మంచిది. అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది. కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు. ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తారు. ఈ 6 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు, అంటే కొంచెం హాయిగా ఉండటము, ధన లాభం రావటం జరుగుతుంది. కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వజాలదు. తండ్రి గారి ఆరోగ్య విషయంలోను, ధన విషయాల్లోను, సౌఖ్యం విషయాల్లోను, దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీన రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి. ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు. బుధుడు ఒక్క 6 రోజులు, అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి. అంచేత మనకి 2 గ్రహాలుగా మనం స్వీకరిద్దాము. అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఎవరికి, మీనరాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది. అంచేత అయినా కంగారు పడద్దండి దీని గురించి. ఇది కేవలం గోచార ఫలితమే. జాతకము ప్రధానము. నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మీకు ఎవరూ లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును. అట్లాగే పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో, తక్కువ ఖర్చులో, వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేని వాడికి 20,000, 30,000, 40,000 ఖర్చు పెట్టడం. మొన్న ఒక ఆయన కుజదోషం ఏదో ఉందన్నమాట. మొత్తం తమిళనాడులో 6 గుడులు ఏవో ఉన్నాయిటండి అక్కడ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటివి. ఆ 6 తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నారు. మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి, ఎంత ఖర్చు, భాష ప్రాబ్లం ఉంటుంది, అనేక రకాల ప్రాబ్లమ్స్, సెలవు దొరకాలి కదండి. అంతంత అంటే
మన ఊర్లో ఉన్న ఆయన కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి. తమిళనాడులో ఉన్న 6 మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు. మన హైదరాబాద్లో మా ఇంటి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నానండి నా దృష్టిలో. నా దృష్టి కాదు. అందరి దేవుళ్ళ దృష్టిలోనూ కూడా ఒకటే. అలాంటి ఈ భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళని ఇబ్బందులు పాలు చేయొద్దండి. ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి తగు రీతిగా మనం చేసుకోవచ్చు. అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి. చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు. శుభం భూయాలు.